తెలంగాణ ఇంటర్ బోర్డ్ మార్చ్ 2025లో జరగబోయే ఎగ్జామ్ షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఇది ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇద్దరికీను. మీకు దీనికి కావాల్సిన పాత పేపర్ల లింకులన్నీ డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కమెంట్లోనూ దొరికిపోతాయి. అక్కడికి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. మీ పేపర్లు మాకు షేర్ చేయడం మర్చిపోవద్దు. మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. సో ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ అంటే లాస్ట్ ఇయర్ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కి 29th January వెడ్నెస్డే 10 నుంచి 1 వరకు అంటే 10 నుంచి 1 వరకు జరుగుతుంది. అది ఓన్లీ ఫెయిల్ అయిన స్టూడెంట్స్కే, ఫస్ట్ టైం రాస్తున్న వాళ్ళకి కాదు. ఎన్వైరన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎగ్జామ్ ఇది కొత్తగా రాస్తున్న వాళ్ళకు కూడా. ఇది ఎప్పుడు 30th January థర్స్డే 10 to 1 ఆ ఒక్క రోజులో అందరికీ జరుగుతుంది. ఇంగ్లీష్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ అది 31st Friday ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి 1st February సాటర్డే జరుగుతుందంట. తర్వాత రెగ్యులర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ ఇవి వచ్చేసి జనరల్ వాళ్ళకి, వొకేషనల్ వాళ్ళకి ఇద్దరికి కలిపి 3rd February నుంచి 22nd February వరకు జరుగుతాయి. ఇంక్లూడింగ్ సెకండ్ సాటర్డే, సండేస్ అన్నీ కలిపి 2 సెషన్స్లో 9 నుంచి 12 వరకు ఒకటి, 12 నుంచి 5 వరకు ఒకటి. ఇప్పుడు రెగ్యులర్ ఎగ్జామ్స్కి వస్తే అందరికీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, సెకండ్ ఇయర్ వాళ్ళకి ఒకటే టైమింగ్ 9 to 12. సో ఫస్ట్ ఎగ్జామ్ 5th మార్చ్కి వెడ్నెస్డే సెకండ్ లాంగ్వేజ్ పేపర్. సెకండ్ ఎగ్జామ్ అది సెకండ్ ఇయర్ వాళ్ళకి థర్స్డే 6th March వాళ్ళకి సెకండ్ లాంగ్వేజ్. 7th ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్, 10th సెకండ్ ఇయర్ వాళ్ళకి ఇంగ్లీష్. 6th నుంచి 10th వరకు చాలా రోజులు గ్యాప్ వచ్చేసింది ఇంగ్లీష్కి. తర్వాత 11th వచ్చేసి మ్యాథ్స్ 1A, బాటనీ, ఫిజికల్ సైన్స్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. ఇక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ 4 days గ్యాప్ వచ్చింది. తర్వాత 12th వచ్చేసి మ్యాథ్స్ 2A, బాటనీ 2, పొలిటికల్ సైన్స్ ఇవన్నీ సెకండ్ ఇయర్ వాళ్ళకి. 13th ఇది మనకు మ్యాథ్స్ 1B, జువాలజీ అండ్ హిస్టరీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి. 15th సాటర్డే మ్యాథ్స్ 2B, జువాలజీ అండ్ హిస్టరీ సెకండ్ ఇయర్ వాళ్ళకి. 17th అంటే మండే ఇక్కడ కూడా మనకు 14th, 15th, 16th 3 days గ్యాప్స్ వచ్చింది. ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్ అబ్బా ఫిజిక్స్కి ఇంత గ్యాప్ వస్తే మంచిదే. తర్వాత 18th సెకండ్ ఇయర్ వాళ్ళకి ఫిజిక్స్ అండ్ ఎకనామిక్స్. 19th ఫస్ట్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ అండ్ కామర్స్. 20th సెకండ్ ఇయర్ వాళ్ళకి కెమిస్ట్రీ అండ్ కామర్స్. ఇక్కడికి మెయిన్ ఎగ్జామ్స్ అయిపోతాయి. 21st March పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. బ్రిడ్జ్ కోర్స్ రాసే వాళ్ళకి అంటే బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే మ్యాథ్స్ కూడా తీసుకుంటారో వాళ్ళకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్. 22nd సెకండ్ ఇయర్ వాళ్ళకి పబ్లిక్ అడ్మిన్ ఎగ్జామ్ అండ్ బ్రిడ్జ్ కోర్స్ ఎగ్జామ్. 24th అంటే లాస్ట్ ఎగ్జామ్ మోడర్న్ లాంగ్వేజ్ అండ్ జియోగ్రఫీ పేపర్. 25th సెకండ్ ఇయర్ వాళ్ళకి మోడర్న్ లాంగ్వేజ్ అండ్ జియోగ్రఫీ పేపర్. మీ పేపర్లు మాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com. మీ పేరు ఊరితో సహా పంపించండి. అండ్ డిస్క్రిప్షన్ అండ్ ఫస్ట్ కమెంట్లో మీకు ఇంటర్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్కి సంబంధించి మినిమం 5 years క్వశ్చన్ పేపర్స్ దొరుకుతాయి. అక్కడికి వెళ్ళి మీకు కావాల్సిన సబ్జెక్ట్ పేపర్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్.